కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు గడిచిన కొన్ని సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు ఎవ్వరూ స్పృశించినటువంటి అంశం దేశంలో ఉన్నటువంటి 90% మంది బహుజనులలో బీసీల వాటా ఎంత, వాళ్ళకు కేంద్ర ప్రభుత్వంలో దక్కుతున్న వాటా ఎంత, ఆ విధంగా ఆ ప్రపోర్షనేట్గా బహుజనులకు వారికి అన్ని విధాలు కేంద్ర ప్రభుత్వంలో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ విద్యలో వైద్యలో వారి యొక్క వాటా పెంచాలనే ఉద్దేశంతో గడిచిన కొన్ని సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు ఈ అంశంపై సుదీర్ఘంగా పోరాడుతున్నారు. వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి జోడో యాత్రలో ప్రముఖంగా ప్రస్తావించినటువంటి ముఖ్య అంశం జనగణనలో కులగణన చేయడం అనే ఒక అంశాన్ని వారు పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. వారు అనేక వేదికల్లో పార్లమెంట్ ఎలక్షన్లో మేనిఫెస్టోలో కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర మేనిఫెస్టోలో కానీ ఖచ్చితంగా కులగణన చేస్తాం, బడుగు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ శాతాన్ని 50% మించి ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ శాతం పెంచుతా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటలో భాగంగానే వారు గడిచిన కొన్ని సంవత్సరాలుగా పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన అనంతరం వారు పార్లమెంట్లో ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడితే అప్పుడున్నటువంటి బీజేపీ నేతలు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాహుల్ గాంధీ గారు దేశాన్ని ముఖ్యంగా చేద్దామనుకుంటున్నారని ఒక సందర్భంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు ఈయన కులగణన చేసి హిందువులు చీలిక తీసుకొద్దామని ఆలోచన చేస్తున్నారని రాహుల్ గాంధీ గారిపై మరికొంతమంది బీజేపీ నేతలు దేశాన్ని తిరోగమన దిశలో తీసుకుంటున్నారని కొంతమంది బీజేపీ నేతలు అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. అయినా వారు బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి జరగాలకు దృఢ సంకల్పంతో వారి అంశంపై గట్టిగా నిలవడంతో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బహుజనులు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరే అవకాశం ఉందని ఈ సందర్భంలో యుద్ధం వచ్చిన దేశమంతా ఒక ఉద్విగ్నమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇలా కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారికి భయపడి ఇవాళ జనగణనలో కులగణన చేస్తారని చెప్పడం నిజంగా ఇది రాహుల్ గాంధీ గారి యొక్క విధంగా దేశానికి రోల్ మోడల్ గా మన రేవంత్ అన్న గారు అన్న మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే బీసీ డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేసి జనగణనలో కులగణన సమర్థవంతంగా వినియోగించి బీసీల యొక్క సామాజిక ఆర్థిక ఉపాధిలో వారు ఎంత ఉన్నారు, వారి వాటా ఎంత అని సమగ్రంగా దాన్ని ఇంటిగ్రేటర్స్ తోటి పూర్తి స్థాయిలో సర్వే చేసి ఇవాళ చట్టసభలో బీసీలకు 42% వచ్చే విధంగా శాసనమండలిలో బిల్లును ఆమోదింపజేసి గవర్నర్ పంపించడం జరిగింది. ఆ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని ఢిల్లీలో బీసీ సంఘాల నాయకుడు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన పోరాటం కూడా పూర్తి స్థాయిలో మద్దతు రేవంత్ రెడ్డి గారు పలకడం ద్వారానే కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చి వారు కూడా ఖచ్చితంగా జనగణనలో కులగణన చేస్తారని రావడం. ఈ విధంగా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు మన బీసీలకు ఒక కార్మిక దినోత్సవం రోజు ఒక బ్రహ్మాండమైన రోజు ఈ రోజు అది జనగణనలో కులగణన చేపట్టడం భవిష్యత్తులో మన యొక్క వాటా రాజకీయంగా ఆర్థికంగా మన యొక్క వాటా పెరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రేపు భవిష్యత్తులో మనమందరం రేపు జరిగే కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కులగణనలో మనందరం ముఖ్య పాత్ర వహించి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ మరోసారి కోరుకుంటూ జై రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.